అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి వ్రతకథ మహత్యము గురించి తెలియజేస్తానండి. వినాయక చవితి రోజున తప్పకుండా వినాయక చవితి వ్రతకథ మహత్యము గురించి విన్నా లేక చదివినా కూడా మనం వ్రతం చేసినటువంటి ఫలితం అయితే మనకి కలుగుతుందండి. అలాగే ఈ రోజున వ్రతకథ తప్పనిసరిగా విని కథాక్షంతలను మన శిరస్సు పైన ధరించడం వల్ల మనకు అనుకోకుండా వచ్చే నీలాప నిందల బారిన పడకుండా ఉంటాము. అందుకని తప్పకుండా వినాయక చవితి రోజున వినాయక చవితి వ్రతకథను తప్పకుండా వినడం కానీ చదవడం కానీ చేయాలండి. వినాయక చవితి వ్రతకథను ముందుగా స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించుకుని స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ తర్వాత కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని వ్రతకథను అయితే ప్రారంభించాలండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో వినాయక చవితి వ్రతకథ పూజా విధానం గురించి అలాగే షోడశోపచార పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి 2 వీడియోలు అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా వినాయక చవితి వ్రతకథ మహత్యం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి. ఈ వినాయక చవితి వ్రతకథలో మనకి శ్రీ వినాయక వ్రతకథ, అలాగే విఘ్నేశ్వర జననం, వినాయకోత్పత్తి, విఘ్నేశాధిపత్యం, శమంతకోపాఖ్యానం, శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట, జాంబవత్యుపాఖ్యానం మరియు సత్యభామాపర్ణయం ఇలా మనకి 7 అంశాలైతే ఉంటాయండి. ఈ 7 అంశాలని కూడా మనం తప్పకుండా వినాయక చవితి వ్రతకథలో అయితే తప్పనిసరిగా చదవాలి. ముందుగా శ్రీ వినాయక వ్రతకథ ప్రారంభం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి తన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతము చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్య, విజయ, వైభవాలను, పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా పరమశివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచీర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమునకు 21 ప్రకారముగా నివేదించి నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతుష్టపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవ గంధర్వాదులందరి చేత ఆచరింపబడిందని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను నీవు జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో ఈ వ్రతాన్ని విదర్భ యువరాణి దమయంతి దేవి చేసి తను ప్రేమించినటువంటి నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలను పొందగలిగాడు. ఆ కథను కూడా నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను అని అంటూ ఇలా చెప్పసాగాడు సూతుడు. విఘ్నేశ్వర జననము.
పూర్వకాలంలో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరంలో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు. కైలాసములో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని పార్వతీదేవి శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకొంది. అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారిలా వేషము ధరించి గజాసురుని దగ్గరకు వెళ్లి నందిని గంగిరెద్దులో ఆడించి మెప్పించి వరము కోరుకునేలా చేశాడు. అంతట శ్రీహరి గజాసురునితో నీ ఉదరమునందున్న శివుడు కావాలని కోరగా అప్పుడు గజాసురుడు వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు. శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాను. అంతటి శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యము ఇచ్చినని వరము ఇచ్చి గజాసురుని తలతో పాటుగా కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసములో పార్వతి శివుని రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకే స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగుపిండిని నలుపుతూ ప్రతి పరధ్యానంలో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసింది. పార్వతీదేవి ఆ బాలుడిని గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తను అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం జరిగింది. శివునికి తన ఇంట్లోనే తనకు అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించింది. శివుణ్ణి ఎలాగైనా బాలుణ్ణి బ్రతికించమని వేడుకుంది. అంతకు ముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుణ్ణి బ్రతికిస్తాడు పరమశివుడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజాననుడై త్రిలోక పూజతను దక్కించుకున్నాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు. గణేశుడు తాను జ్యేష్ఠుడను కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి నువ్వు మరగుజ్జివి, నువ్వేం అధిపతి కాగలవు, తనను అధిపతిని చెయ్యమని శివుని ప్రార్థించాడు కుమారస్వామి. అంతటి శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోని పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజాననుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాల్లోని ఉన్న అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరులు గజాననుని సూక్ష్మబుద్ధికి మెచ్చి గణేశుడికి పార్వతీ పరమేశ్వరులు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని ఆధీనంలో అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి. కనుక గజాననుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులలో గజాననుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా కొలవబడుతున్నాడు. శమంతకోపాఖ్యానం. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం అతనిని వధించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే బల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికిచ్చాడు. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా కూడా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకీ అపవాదు కలిగిందని చెప్పాడు.
చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీలాప నిందల పాలైపోయేదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షంతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే ఈ అపవాదు పడ్డాను. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు. వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్యుపాఖ్యానం మరియు సత్యభామ పరిణయం. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్లి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవతుడు కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలీ కందుకంగా కట్టి ఉంది సమంతకమణి. ఆ శమంతకమణిని తీసుకోపోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతులిద్దరికీ కూడా యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు జాంబవతుడు. కృష్ణుడు జరిగిందంతా అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. శ్రీకృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీ వినాయక వ్రతాన్ని దమయంతి యువరాణి శ్రీకృష్ణులే కాకుండా వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని ఆచరించారు. వినాయక వ్రతాన్ని వీరు ఆచరించడం వలన విజయ ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలిచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రాదులకు పుత్రులను ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములు పొందుదురుగాక అని సూతుడు చెప్పగా అది విన్న ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మరలా మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు కథాక్షింతలను కొన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి మిగిలినవి మన శిరస్సు పైన ధరించాలి. ఈ విధంగా వినాయక చవితి రోజున స్వామివారి వ్రత కథా మహత్యమును విన్నా లేక చదివినా కూడా మనకు సకల సౌభాగ్యములు, సిరి సంపదలు కలగడమే కాకుండా మనకి అనుకోకుండా ఏవైనా అపవాదులు కలిగితే అవి తొందరలో తీరతాయి. అంతేనండి, విన్నారు కదా వినాయక చవితి వ్రత కథా మహత్యం గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.